హలో ఫ్రెండ్స్, నేను మీ చంద్రిక. వెల్కమ్ బ్యాక్ టు చంద్రిక డైరీస్. ఈరోజు మన వీడియోలో వెజిటేబుల్ రైస్ని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పబోతున్నాను. ఏదైనా నోటికి రుచిగా స్పెషల్గా తినాలనుకుంటే ఇలా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ రైస్లోకి రైతా వేసుకుని తిన్నా బాగుంటుంది. రైతాని స్పెషల్గా ఎలా తయారు చేసుకోవాలో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశానండి, ఒకసారి చెక్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. రైస్ని ఫస్ట్ నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టడం వల్ల రైస్ త్వరగా కుక్ అవుతుంది. అండ్ మనం వెజిటేబుల్ రైస్ కోసం మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ని కట్ చేసుకోవాలండి. నేనైతే క్యారెట్ని సన్నగా కట్ చేసి తీసుకున్నా. అలాగే టొమాటో, ఆనియన్, మిర్చిని ఈ విధంగా కట్ చేసుకోవాలి. అలాగే పిల్లలు చాలా ఇష్టంగా తినే స్వీట్ పొటాటోని కూడా నేను యాడ్ చేస్తున్నానండి. ఇలా సన్నగా కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే కొంచెం కాజు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 2 స్పూన్స్ వరకు ఆయిల్ అండ్ 1 స్పూన్ గీ తీసుకుంటున్నా. ఇప్పుడు ఇందులోకి 2 బిర్యానీ ఆకులు, ఒక యాలక్కాయ, 2 లవంగాలు తీసుకొని తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి కాజు కూడా వేసుకొని కలుపుకోవాలి. అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ముక్కల్ని యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసి బాగా కలిపి కొంచెం పుదీనా వేసి కలుపుకొని మూత పెట్టుకోవాలి. కొంచెం మగ్గాక ఇందులోకి చిటికెడు పసుపు, కొంచెం బిర్యానీ మసాలా, కొంచెం గరం మసాలా వేసి కలుపుకోవాలి. అండ్ లాస్ట్లో కారం వేసి ఒకసారి కలుపుకొని ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్ని ఇందులోకి యాడ్ చేయాలి. ఇందులో కొత్తిమీర కూడా వేసుకొని రైస్లో వాటర్ పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఇలా చేయడం వలన రైస్ ఉడికాక ముద్దగా కాకుండా చక్కగా పొడి పొడిగా ఉంటుంది. నేను ఈ కప్తో 2.5 కప్స్ రైస్ తీసుకుంటున్నా. సో డబుల్ వాటర్ వేయాలి, అంటే 5 కప్స్ని వాటర్ని నేను యాడ్ చేశాను. ఫైనల్గా ఒకసారి కలిపి సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకోవాలి. మధ్య మధ్యలో మాడిపోకుండా కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదండి, కొద్దిగా వాటర్ ఉన్నాయి అంతే. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయాలి. వాటర్ మొత్తం ఇంకిపోయాక గ్యాస్ ఆఫ్ చేసి ఒక 5 మినిట్స్ అలా ఉంచితే బాగా మగ్గుతుంది. అంతే అండి, ఈ రైస్ని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.